హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 91. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదా. నాయర్ చెప్పబోతున్న దానికోసం విక్రమ్ ఇంకా మంగరాజు ఆతృతగా చూస్తున్నారు. విక్రమ్కి అప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఆస్తి కోసమే భూపతి అంతా నాశనం చేశాడు అని. అలాగే ఆలయ సంపద కోసం, ఈ సంస్థ అధికారం కోసం ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిపేసి తాను మనిషిని అని మర్చిపోయి ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించింది కాకుండా ఇప్పుడు శశిమేఘన కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆమె దొరికితే తన కొడుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. గతంలో వీరప్రతాప్ వర్మ గారికి అధికారం వచ్చినట్టు సురేంద్రకి శశిమేఘననిచ్చి పెళ్లి చేయగలిగితే సురేంద్రకి అధికారం దక్కుతుందనే పిచ్చి ఆశతో ఆమెను వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. దుర్మార్గుడు. అదే జరిగితే ఈ ఊరే నాశనం అయిపోతుంది. అంతా ఒక్క క్షణం తలుచుకొని నో, అలా జరగకూడదు, జరగనివ్వను అనుకుంటూ ఆవేశంతో రగిలిపోతూ నాయర్ వైపు చూసి, అరే బాయ్, ఇప్పటి వరకు జరిగిందంతా తెలుసుకొని ఉన్న నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ బద్మాష్ కోసం కూడా చెప్పు, నేనేమైనా చేయగలనేమో చూస్తా అని అతని భుజంపైన చేయి వేసి అడిగాడు. మంగరాజు కూడా కలుగ చేసుకొని, బాయ్కి నువ్వు జరిగిందంతా చెప్పుకుంటే నీకు అలాగే ఊరికి ఎంతో మేలు జరుగుతుంది. ఆలయంలో ఉన్నాం, మేము మంచే చేస్తాం, అంతా వివరంగా బోలో బాయ్ అంటూ అతనికి మరింత ధైర్యం ఇచ్చి చెప్పమన్నాడు. నాయర్ కళ్ళు తుడుచుకొని, చెప్తాను బాయ్, అంతా చెప్తాను. నేను ఇంతవరకు చెప్పింది ఊర్లో అంతా కథలు కథలుగా చెప్పుకునేది. అలాగే నా తండ్రి గారు నాకు చెప్పిన కథ, మా తరంకి చేసిన విజయరావు గారికి సంబంధించిన కథ మొత్తం నాకు తెలుసు అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకు జరిగిన సంఘటనలు నేను నా కళ్ళతో చూశాను. అంతా వివరంగా చెప్తాను అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. వీరప్రతాప్ రాజావారి దంపతులకు విజయరాఘవ్ గారు పుట్టిన 2 ఏళ్లకి ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు మైథిలీదేవి. ఇంట్లో లక్ష్మి పుట్టిందని అంతా మురిసిపోయారు. విజయరాఘవ గారికి చెల్లెలంటే ప్రాణం. చెల్లెని అపురూపంగా చూసుకునేవారు. ఆయన తండ్రి గారు చనిపోయాక పట్టాభిషిక్తుడై రాజ్య బాధ్యత తీసుకొని ప్రజల్ని కాపాడుతూ వచ్చారు. ఎవరికీ కష్టం రాకుండా చూసుకున్నారు. అలాగే తండ్రి లేని లోటు తెలియకుండా చెల్లెల్ని చూసుకున్నారు. ఆమెకు శుభ సమయాన రాజశేఖరం గారితో వివాహం ఎంతో గొప్పగా జరిపించారు అంటూ చెప్పి, ఆ సికందర్ బాయ్ ఈ రాజశేఖరం కోసం ఒక విషయం చెప్పాలి. ఆయన చిన్న రాజావారి స్నేహితుడు, అలాగే పెద్దగా ఆస్తిపరుడు కూడా కాదు. చెల్లెల్ని అతనికిచ్చి తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకొని ఎంతో సంతోషపడ్డారాయన. చెల్లెల్ని బావగారికి తమతోనే ఉంచుకొని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అలా కొన్నేళ్లు గడిచింది. రాజావారు ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన విషయం అయ్యి వెళ్ళారు. అక్కడ ఇంద్రాణి దేవి గారిని చూసి ఇష్టపడ్డారు. ఆమె కూడా రాజవంశస్థురాలే కాకుంటే అంత సంపద కలిగిన వారు కాదు. అయినా రాజావారికి ఆవిడ నచ్చారు. అందుకే ఎవరూ ఏంటని ఆలోచించకుండా మనసు కలిగిన వెంటనే వివాహం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. నిజానికి మా రాణిగారు బంగారం లాంటివారు. మా అందరినీ కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకునేవారు. కానీ మంచి పక్కనే చెడుంటుంది అన్నట్టు ఆమె ఎంత మంచివారో ఆమె అన్నగారు అంత దుర్మార్గుడు, పరమ నీచుడు. వాడు కూడా ఈ ఊరిలో అడుగుపెట్టి బావగారికి సలహాలు సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ రాజావారి చేత కొన్ని సందర్భాల్లో చివాట్లు కూడా తినేవాడు. అయినా సిగ్గుసరం వదిలేసి ఇక్కడే తిష్టవేసి కూర్చున్నాడు. అతడి చెడు మెదడుకి పదును పెడుతూ రాజగురువు వీరప్రతం చెప్పే సలహాలు వినద్దు అనేవాడు. అలాగే రాజావారి స్నేహితుడు బావగారైన రాజశేఖరం గారిని మంత్రి పదవిలో ఉంచడం భూపతికి నచ్చలేదు. ఆ స్థానం తనకివ్వాలనే ప్రయత్నం చేసేవాడు. ఆయన చెల్లెలు గారు మా రాణిగారితో చాలాసార్లు సిఫార్సు చేయమని అడిగేవారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. రాజావారికి ఎవరంటే నమ్మకమో వారిని మాత్రమే మంత్రి పదవిలో ఉంచుకొని, అన్నయ్య, నేను ఆయన నిర్ణయానికి అడ్డు చెప్పలేను, మీరు నన్ను క్షమించండి అని కరాఖండిగా చెప్పేవారు. ఆయన ఇంకా ఆమెతో పని జరగదని ఆయనే స్వయంగా రాజావారితో మాట్లాడాలని నిర్ణయం తీసుకొని
సమయం చూసుకొని రాజావారిని పొగుడుతూ, బావగారు, నాకు ఒక కోరిక ఉంది, మీరు నెరవేర్చాలని కోరుచున్నాను అని వేడుకున్నాడు. ఆయనకి భూపతిపై మంచి అభిప్రాయం లేదు. అయినా సరే తన భార్య అన్నగారు నోరు తెరిచి తన కోరిక అడుగుతున్నాడు. కాదు అనడం ఒక రాజుగా, అలాగే బావగా సరికాదు అని. ఏంటి భూపతి, అడుగు అన్నారాయన. భూపతి తెలివిగా మాట్లాడుతూ, బావగారు, నేనిక్కడే స్థిరపడాలని అనుకుంటున్నా. నాకు మీరే ఒక దారి చూపించాలి. ఇక్కడంతా నన్ను చూసి గౌరవం ఇవ్వడం లేదు. ఊరికే కోటలో పడి తింటున్నా అనుకుంటున్నారు. అలా కాకుండా నాకంటూ ఒక పదవి ఇప్పించండి. పదవి ఎలాంటి పదవి కావాలి భూపతి అని రాజావారు అడిగారు. బావగారు, నాకు ఒక ప్రత్యేక పదవి కావాలి. నాకు ఇక్కడ ప్రజల మధ్య మర్యాద కావాలి. నేను మీరు చేయవలసిన పనుల్లో ముఖ్య పాత్ర పోషించాలి అని వేడుకున్నాడు భూపతి. భూపతి దృష్టిలో తనకి మంత్రి పదవి కావాలని తెలుపకనే తెలిపాడు. అతని దుర్బుద్ధి తెలిసిన రాజావారు బయటపడకుండా, అలాగే భూపతి, మీరు ఇక నుంచి నాకు ముఖ్య సహాయకులుగా ఉంటారు. నేను చేపట్టే కార్యక్రమాలు మీరు చేసే అవకాశం ఇస్తున్నాను. నేను మీకే ముఖ్యమైన పనులు అప్పచెప్తాను. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరుస్తున్నా, సరేనా అని సభలో అందరి ముందు భూపతి తమకు ముఖ్య సహాయకుని పదవికి ఎన్నుకోబడ్డారు అని తెలియజేశారు. ఫణీంద్ర భూపతి నా ముఖ్య సహాయకుడు, ఆయనకి మీరంతా గౌరవం ఇవ్వాలి అని చెప్పారు. అక్కడ ప్రముఖకి ఊరి ప్రజలు అంతా రాజావారి నిర్ణయం ఇష్టం లేకపోయినా రాజావారి ఆజ్ఞ ప్రకారము భూపతిని ఒప్పుకున్నారు. కానీ భూపతి ఆశ చావలేదు. తాను మంత్రి పదవి కోసం చూస్తే, బావగారు నాకెందుకు పనికిరాని ఈ పదవి ఇచ్చారు, అయినా ముఖ్య సహాయకుడేంటి? ఇలా గొప్పగా పలికినా దాని అర్థం ఒక్కటే, సేవకుడు. అంటే ఆ రాజశేఖరం మంత్రిగా ఉంటే నేను ఇక్కడ సేవకుడిగా ఉండాలా? వీల్లేదు, అందుకు నేను ఒప్పుకోను అనుకుంటూ అతని మనసులో ఉన్న ఆలోచనని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఆ పదవికి ఆనందపడిపోతూ ఉన్నట్టు నటించి వివాహం చేసుకొని అతని భార్యతో ఇక్కడికి మకాం మార్చాడు. కొన్నాళ్ళు మంచివాడిగా రాజావారి దగ్గర మెసులుతూ ఆయన సమయం వచ్చినప్పుడల్లా రాజశేఖర్ని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాడు. అలాగే ఊరిలో ప్రజలకి దానంగా ఇచ్చిన పొలాలు స్థలాలలో పన్ను వసూలు చేయాలని, 50% పంట లాక్కోవాలని రాజావారికి సలహాలు ఇస్తూ రాజావారి చేతిలో చివాట్లు తినేవాడు భూపతి. ఎప్పుడు ఏదో ఒక విధంగా రాజావారి ఖజానా నింపాలి అనుకునేవాడు. కానీ రాజావారు అలా చేయడం తనకి ఇష్టం లేదని, తన తండ్రి గారు ఊరి కోసం మాత్రమే ఆలోచించమని, తన అపరాధం తొలగాలని, ఆ తర్వాత ఆలయంలో ఉన్న ఖజానా అంతా ప్రజలకు ఉపయోగించమని, విద్య వైద్యం అందివ్వమని చెప్పారని. అలాంటిది ఆయన కోరిక తీర్చలేదు సరికదా. తిరిగి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం అంతకన్నా వీల్లేదు. అలాంటి పని చేసేందుకు అవకాశమే లేదు. నేను అంగీకరించను. ఇలాంటి సలహాలు ఇంకెప్పుడు నా వరకు తీసుకురాకూడదు అని గట్టిగా చెప్పి పంపించారు. భూపతికి తన భావ తిరస్కారం అస్సలు నచ్చలేదు. అంతేకాకుండా ఆలయంలో సంపద ప్రజల పాలు చేస్తారా? వీల్లేదు. ఇంకా రాజావారితో ఉపయోగం లేదు అనుకొని అధికారం చేతిలోకి తీసుకొని అతనే స్వయంగా ఊరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. కొత్త చట్టం అంటూ చెప్పి పన్ను వసూలు చేస్తూ అది ఇది అని ఎక్కడ లేని రూల్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసేవాడు. అతని విషయాలు రాజావారి వరకు చేరనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. తనకంటూ కొంత సైన్యాన్ని ఏర్పరచుకొని భూపతి ఇష్టారాజ్యం అన్నట్టు వ్యవహరిస్తూ ఉండేవాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. భూపతికి ఒక మగబిడ్డ కలిగాడు. కానీ రాజావారికి మాత్రం సంతానం కలగలేదు అని రాజ్య ప్రజలు చింతిస్తూ ఉన్నారు. అలాగే భూపతి కొరకు ఫిర్యాదు చేయాలనుకున్న రాజావారి బంధువు కావడంతో ధైర్యం చేయలేకపోయారు. భూపతి కొడుకు పేరు సురేంద్ర భూపతి అని పెట్టుకున్నాడు. సురేంద్ర పుట్టిన 3 ఏళ్లకి మైథిలి గారికి కూడా ఒక మగ సంతానం కలిగింది. ఆ వార్త విన్న ప్రజలు చాలా సంతోషించారు. కారణం రాజశేఖరం గారు కూడా రాజావారిలో ప్రజల మంచి కోరికనే మనిషి కావడం. అందుకే అంతా సంతోషించారు. రాజ్యంలో 2 రాజకుమారులు పుట్టారు. కానీ రాజావారికి పిల్లలు కలగలేదు. అప్పటికే రాజావారికి వివాహం జరిగి చాలా ఏళ్ళు గడిచింది. ఆయనకి సంతానం కలిగి ఊరికి మంచి చేస్తారు అని ఎదురుచూపు నిరాశ అయ్యింది.
రాజావారు విచారించేవారు, ఇక తమకి సంతానం కలగదు, ఇది ఆ వేణుగోపాల స్వామి శాపం అనుకొని ఎంతో వేదనకి గురయ్యేవారు. సంతానం కోసం ఆ రాజా దంపతులు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి మా మహారాణి ఇంద్రాణీదేవి ఊరి ప్రజల కోసం ఎంతగా బాధపడేవారో నాకు తెలుసు. చాలాసార్లు ఆవిడ దైవారాధన చేస్తూ వేడుకునేవారు. ఆ భూపతికి పెళ్ళైన 10 ఏళ్లకి పిల్లాడు పుట్టాడు. మైథిలీదేవికి పెళ్ళైన 14 ఏళ్లకు పిల్లాడు పుట్టాడు. కానీ మా రాజావారికి వివాహం జరిగి 20 ఏళ్ళు అయింది. అయినా పిల్లలు పుట్టలేదు. టవల్ తీసుకెళ్ళు. రాజ్యంలో అంతా విచారం, దిగులు, భయం అలుముకుంది. ఇంక తమకు మంచి రోజులు రావని ఆశ వదిలేసుకున్నారు ఊరి ప్రజలు. రాజావారు ఎంతో విచారిస్తూ ప్రశ్నించుకునేవారు. ఏం జరుగుతుంది? నా వయసు అయిపోతుంది, ఇంక బిడ్డలు కలగలేదు. నా తండ్రి కోరిక నెరవేర్చలేవా అంటూ బాధపడేవారు. ఆయన ఆవేదనకు కూడా ఒక కారణం ఉంది. తను పుట్టడం వల్లనే తన తండ్రి అదుపు తప్పారు అని, ఆ ఆనందంలో దైవదోషం చేశారు అని, నా కారణంగానే ఆలయం మూసివేత జరిగింది, నేను పాపిని అని ఎంతో విచారించి, నాలాంటి పాపాత్ముడికి ఇంకా బిడ్డలు కలగరు అని రాజావారు దుఃఖించేవారు. అలాంటి సమయాన్ని ఆసరాగా తీసుకుని భూపతి తెలివిగా వ్యవహరించాలనుకుని రాజావారి చెంత చేరి, బావగారు, ఎందుకు విచారం? మీకు బ్రహ్మాండమైన సలహా ఇచ్చి చెప్తాను. మీకు ఇంకా పిల్లలు పుడతారు అనే నమ్మకం లేదు. అందుచేత ఇంక మీరు ఆలోచన వదిలేసి ఒక పిల్లాడిని దత్తత తీసుకోండి, సరిపోతుంది. మా అబ్బాయి సురేంద్ర ఉన్నాడు, వాణ్ణి మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి అని తెలివిగా అడిగాడు. అందుకు రాజావారు ఒప్పుకోలేదు. నీ కొడుకు నాకు మేనల్లుడు, ఎలా కొడుకవుతాడు? శాస్త్రం అంగీకరించదు. పైగా నా రక్తం పంచుకు పుట్టినవారు మాత్రమే జ్యోతి వెలిగించాలన్నది తీర్మానం. అందుకే చెప్తున్నా, భూపతి ఆలోచన మానుకో అని విసుగ్గా చెప్పారు. ఆయన ఆ మాటలు విన్న భూపతి తడబడుతూ, అదేంటి బావగారు అలా అంటున్నారు? నీకు ఆడబిడ్డ పుట్టి ఉంటే నీ అల్లుడికే ఇక్కడి రాజ్యబాధ్యత అప్పచెప్పి నీ కొడుకు స్థానంలో కూర్చోపెట్టుకోవా? ఇది అలాగే అనుకో అంటూ తెలివిగా మాట్లాడాడు. రాజావారు అరుస్తూ, భూపతి ఇంక చాలు, ఇప్పటికి ఎక్కువ చెప్పావు. నువ్వన్నట్టు నాకు ఆడబిడ్డ కలిగితే అప్పుడు నాకు అల్లుడే కొడుకు అవుతాడు. కానీ కూతురు లేని నాకు అల్లుడు కొడుకు ఎలా అవుతాడు? నీ ఆలోచన, నీ బుద్ధి నాకు తెలియంది కాదు. ఆస్తి కోసం, సిరి సంపదల కోసం ఎలాంటి అడ్డదారైనా తొక్కుతావు, నాకు తెలుసు. నువ్వు ఊర్లో ఎలాంటి పనులు చేస్తున్నావో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావో ఎప్పటికప్పుడు రాజశేఖరం తెలియజేస్తూనే ఉన్నాడు అన్నారు రాజావారు. భూపతికి రాజశేఖరం పేరు అనగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. రాజావారు ఆవేశంగా చెప్తున్నారు, నువ్వు ఎన్ని వేదవేషాలు వేస్తున్నా నా భార్యకి అన్నవి అని నీకు మారేందుకు అవకాశం ఇస్తూ ఏమీ అనకుండా మారతావని ఓపిక పట్టాను. కానీ నువ్వు మారలేదు సరికదా. ఇప్పుడు ఏకంగా నీ కొడుక్కి పట్టం కట్టాలని పథకం పన్నుతున్నావు. నేను ఆ మాత్రం ఊహించలేనా? చాలు, ఇకనైనా మారు, మంచి చేయడానికి చూడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మెసులుకో, లేదు అంటే నేను ఈ ఊరి నుంచి పంపించాల్సి వస్తుంది. ఇంక వెళ్ళు అని గట్టిగా మందలించి పంపించారు. భూపతి మనసులో రాజశేఖరంపై ఎంత పగ పెంచుకొని మౌనంగా అక్కడి నుండి తప్పుకున్నాడు. రాజావారి ఆవేదన చూడలేక రాణిగారు ఈ స్వర్ణా నది చేరుకొని హారతి పట్టి కన్నీటి పర్వం అవుతూ ఎన్నోసార్లు వేడుకుంటూ ఉండేవారు. ఈ శాంభవీదేవికి ఉపవాసం చేస్తూ కుంకుమార్చన చేసి అంగప్రదక్షిణలు చేసి ఎంతో ఆవేదనగా మొక్కుకునేవారు. చివరికి ఒకరోజు రాణిగారు ఆలయంలో ప్రతిజ్ఞ చేశారు, ఈ ఏడాది అయినా నాకు సంతానం కలగకపోతే ఇదే ఆలయంలో ప్రాణాలు తీసుకుంటానంటూ ఈ తల్లిని వేడుకున్నారు. ఆ రోజు నేను చూశాను. ఆ సమయంలో ఇక్కడ అమ్మవారిని ఉత్సవం చేస్తున్నారు. అప్పుడు రాణిగారి కన్నీళ్లు పెట్టుకోవడం, మైథిలి గారు రాజ్యంలో బంధువులంతా ఇక్కడే ఉన్నా నది దగ్గర హారతి పడుతుండగా రాణిగారు ఎంతో వేదన పడుతూ వేడుకుంటూ ఉన్నారు. ఆవిడ మేనల్లుడు సూర్యతేజ రాణిగారిని సముదాయిస్తూ, ఆ చిన్నారి బాబు, అత్తయ్య మీకు ఆడపిట్టే పుడుతుందిలే, పుష్కరం వచ్చేసరికి పాప నేను ఈ నదికి హారతి పడతాం, మీరు బాధపడకండి అని దీవిస్తున్నట్టు చెప్పడం అన్నీ నేను విన్నాను. నిజంగా బాబు చెప్పినట్టే దైవంకి కూడా కరుణ కలిగింది, ఒక వరం ప్రసాదించింది.
ఈ శాంభవీదేవి ఫలితంగా ఆ రాజా దంపతులకి మహాలక్ష్మి ఆడబిడ్డగా జన్మించింది. ఆ శుభవార్త విన్న మా ఊరి ప్రజలు ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషం, మరెంతో ధైర్యం కలిగింది మా ఊరి ప్రజలకి. రాబోతున్న పుష్కరంలో యువరాణి ఆలయ ద్వారం తెరిచి అక్కడే జ్యోతి వెలిగిస్తారని, మా జీవితాల్లో వెలుగు చేరుతుంది అని ఎంతో ఆశగా ఊరంతా పండగ చేసుకుంది. అలా 6 ఏళ్ళు గడిచింది. త్వరలో పుష్కరం రానుంది అని ఊరి ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. రాజావారి వారసులు జననంతో రాజ్యంలో చిగురాశలు విలిశాయి. తమకి మంచి రోజులు రాబోతున్నాయని ఊరంతా కేరింతలు కొట్టారు. ఆ చిన్నారి పాప తమకి కోటి వెన్నెల కాంతులని అందివ్వబోతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారంతా. ఇంకా తమ కష్టాలు తొలగిపోయినట్టే. ఆలయ తలుపులు తెరవడానికి ఎంతో సమయం లేదు. రాబో పుష్కరంలో ఎన్నో శుభాలు కలుగుతాయని సంతోషపడి ఎంతగానో పొంగిపోయి ఊరి ప్రజలంతా కోట చుట్టూ చేరి రాజావారికి మహారాణి గారికి అభినందనలు తెలిపారు. అక్కడి మనుషులే కాదు, రాజుగారి ఏనుగు కూడా ఎంతో సంతోషపడి అరుస్తూ దాని సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే తమకు సంతానం కలిగిందని ఆ రాజా దంపతులు ఎంతో ఆనందపడ్డారు. ఊరి ప్రజలకు ఎన్నో కానుకలు ఇచ్చారు. విందు భోజనాలు, వినోద కార్యక్రమాలు చేయించారు. రాజ్యం అంతా ఒక పండుగలా మారింది. రాజశేఖరం, మైథిలి గారు తమ కోడల్ని చూసి ముడుచుకుపోయారు. ఆ చిన్న బాబు సూర్యతేజ పాపనెత్తుకొని, ఓ అత్తయ్య, పాప మెత్తని తెల్లని మేఘంలా అనిపిస్తుంది. నాకు తెలిసి ఆకాశంలో తెల్లనివి అలాగే నల్లనివి మేఘాలు ఉంటాయి. నేను అలాంటివే చూశాను. కానీ ఇలా బంగారంలో మెరిసే మేఘాన్ని ఎప్పుడు చూడలేదు. పాప నిజంగా బంగారు మేఘంలా ఉంది అని ఎంతో సంతోషంగా చెప్పాడు సూర్యతేజ. అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ, అప్పుడే మరదల్ని పొగడ్తల్లో ముంచేస్తున్నాడు మన సూర్య అంటూ నవ్వారు. ఇంద్రాణి సూర్యుని దగ్గరికి తీసుకొని, నువ్వు చెప్పింది నిజమేరా, పాప పుడుతుంది అన్నావు, నీ దీవెన ఫలించిందిరా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న భూపతి మొహం మార్చుకున్నాడు. ఏంటి వీళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు? కొంపతీసి పుట్టిన బిడ్డని తమ కోడలు అని భావించి ఆలోచన పెట్టుకున్నారా ఏంటి? చస్తే ఒప్పుకోను, నా కొడుకు రాజ్యానికి రాజవ్వాలి అనుకున్నా. అందుకు వాణ్ణి బావకు దత్తత ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా. కానీ కుదరలేదు. ఇప్పుడు నాకు మరో అవకాశం వచ్చింది. చెల్లెలికి కొడుక్కి బదులు కూతురు పుట్టింది అంటే ఇంక అవకాశం ఉంది. నా కొడుకు ఆ పాపనిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు నా కోరిక నెరవేరుతుంది ఎలాగైనా సరే. నా కొడుకే విజయరాఘవ కూతురికి భర్త అయి ఈ భైరవపురంకి కాబోయే మహారాజు అనుకుని ఊహించుకుంటూ ఉన్నాడతను. విజయరాఘవ గారు ఇంద్రాణీదేవి మాటల్లో సత్యాన్ని గ్రహించారు. ఆయన కూడా సూర్యతేజని మెచ్చుకున్నారు. సూర్య, నువ్వు అన్నదే సరి, పాప నిజంగా బంగారు మేఘంలా ఉంది. అందుకే నీ మాటనే పాపకి నామకరణం చేస్తాను అన్నారు. అక్కడ ఉన్నవారంతా రాజావారి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆయన నవ్వుతూ, నా కుమార్తె పేరు శశిమేఘన అని నామకరణం జరిపిస్తాను అన్నారు. అంతా ఎంతో సంతోషపడ్డారు. పాప రూపుకి తగ్గ పేరు అనుకున్నారు. రాజాగురువు మంచి ముహూర్తం చూసి పెట్టారు. ఆ శుభదినాన్న పాపకి శశిమేఘనాన్ని నామకరణం చేశారు. జరుగుతున్న తంతు అంతా చూస్తున్న భూపతికి ఎక్కడలేని విసుగు, కోపం కలుగుతున్నాయి. కానీ బయటపడకుండా ఓపిక పడుతున్నాడు. పాప పెరిగి కాస్త పెద్దదయింది. ఇప్పుడు పాపకు 6 ఏళ్ళు రాబోతున్నాయి. పాపనంతా రాణి అమ్మ అని పిలిచేవారు. అందుకు భూపతికి సంతోషంగా ఉండేది. ఆ సూర్యతేజ పెట్టిన పేరుతో ఎవరూ రాజకుమారిని పిలవడం లేదు అని సరిపెట్టుకునేవాడు. కానీ ఒక సూర్య మాత్రం పాపని శశి అని అతను పెట్టిన పేరుతోనే పిలుస్తూ భూపతిని రెచ్చగొడుతూ ఉండేవాడు. పాపకు 6 ఏళ్ళు రాబోతున్నాయి, ఊరిలో పుష్కరాలు కూడా రాబోతున్నాయి అని ఊరి ప్రజలంతా రాజావారిని సంప్రదించి విషయం తెలియచేయాలనుకున్నారు. అందుకు ఒక్కరోజు ముందు పక్క ఊర్లో పెద్ద తుఫాన్ వచ్చి ఎన్నో పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఎంతోమంది నిరాశలయ్యారు అని రాజావారికి తెలిసింది. వారికి ధన సహాయం చేయాలని నిర్ణయించుకొని రాజశేఖరుని పిలిచి కొంత డబ్బు తీసుకువెళ్ళి పక్క ఊరి కష్టం తీర్చమన్నారు. అందుకు రాజశేఖరం, ఆ పని భూపతి గారికి పంపించండి. భూపతి గారు నేను వెళ్తే బాధపడతారు. తన బావ తనని నమ్మకుండా స్నేహితునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుంటారు. అందుచేత మీరు ఆయన్నే పంపించండి.
విజయరాఘవ్ గారు కాస్త సంకోచిస్తూ ఉంటే, బావగారు మీకు సందేహం వద్దు, ఆయన ఇప్పుడు మారరు. మీరు అతన్ని ఇలా అన్నిటికీ దూరం పెడితే బంధుత్వం నిలబడదు. అలాగే రాణిగారు బాధపడే అవకాశం ఉంది అని ఎంతో మంచిగా ఆలోచించి రాజావారికి ఒక స్నేహితుడిగా ఆయన మంత్రిగా సలహా చెప్పాడు రాజశేఖరం. రాజావారు ఆలోచించి సరే అని చెప్పి మరుసటి రోజు భూపతిని పిలిచి పక్క ఊరు వెళ్ళమని డబ్బులు అందించారు. అప్పటికే భూపతికి ఊర్లో విషయం తెలిసింది. పాప జ్యోతిని వెలిగించే సమయం వచ్చింది, ఆలయం తెరవబోతున్నారు అని సంతోషపడుతూ పక్క ఊర్లో పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక రాజావాడితో తన కొడుక్కి శశిమేఘనిచ్చి వివాహం జరిపించాలని అడగాలని, ఎలాగైనా సరే ఆయన్ని తన చెల్లెల్ని ఒప్పించాలని అనుకుని తన బావ చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారంటే ఆయనకి ఆ రాజశేఖర్ మీద కంటే నా మీద ఎక్కువ నమ్మకం ఏర్పడింది. ఇదే మంచి అవకాశం. పక్క ఊరు నుంచి రాగానే సురేంద్ర శశిల వివాహం జరిపించమని కోరుతాను అనాలోగా కొడుక్కి భార్యకి పాపతో అలాగే తన చెల్లెలు ఇంద్రాణితో మంచిగా ఉండమని మచ్చిక చేసుకోమని తన మనసులో ఉన్న ఆలోచన చెప్పి వెళ్ళాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.